సదా సదాఫ్ మొహమ్మద్ సయ్యద్ ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది. సదా జయం సినిమాలో నితిన్ సరసన క్యూట్ గా నటిస్తూ అదరగొట్టింది. ఆ సినిమాలో వెల్లవయ్యా వెళ్ళు అంటూ లంగావోనిలో మెరుస్తూ కుర్ర హృదయాలను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సదాకు వరుస అవకాశాలు వచ్చాయి. సదా ఫిబ్రవరి 17, 1984న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. అందాల నటి సదా గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. ప్రస్తుతం సదా ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. ఇక అది అలా ఉంటే సదా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇక అయితే ఆమె అందానికి ఫిదా అయిన ఓ నెటిజన్ సదా నన్ను పెళ్లి చేసుకోవా అంటూ స్వీట్గా ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదా కెరీర్లో జయంతో పాటు అపరిచితుడు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. తెలుగులో ఈ భామ నాగాలో ఎన్టీఆర్ సరసన నటించింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్రలో కథానాయికగా యాక్ట్ చేసింది. అయితే ఆ మధ్య ఈ భామ అలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలీతో సరదాగా అనే కార్యక్రమంలో తన కెరీర్లో జరిగిన కొన్ని విశేషాల గురించి ముచ్చటించింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర కోసం ముందుగా తనను అడిగారట. అయితే ఆ సమయంలో వేరే సినిమాలో బిజీగా ఉండటంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకుందట. మరోసారి ఆ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. దాంతో ఆల్రెడీ చేస్తున్న సినిమా దర్శక నిర్మాతలను అడగ్గా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాను చేయలేకపోయానని తెలిపింది. దీంతో ఆ అవకాశం నయనతారకు వెళ్ళింది. ఈ విషయం ఇప్పటికీ నాకు బాధను కలిగిస్తుంది అని తెలిపింది సదా. ఇక ఇప్పుడు సదా పలు టీవీ షోలకు జడ్జ్గా వ్యవహరిస్తోంది. ఇక అదెలా ఉంటే ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్. ఆమె పంచుకున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సదా తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. తెలుగులో జయం చిత్రంలో నటించి నితిన్తో పాటు వెండితెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. జయం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత సదా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన అపరిచితుడులో నటించింది. ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా నటించింది. ఆ తర్వాత ఆమె కన్నడలో మోనాలిసా అనే చిత్రంలో నటించింది. ఇక ఆమె టీవీలో పలు షోలకు జడ్జ్గా కూడా పనిచేసింది. 2014లో సదా తమిళ విజయ్ టీవీలో జోడీ నెంబర్ 1 9వ సీజన్కు న్యాయ నిర్ణేతగా పనిచేసింది. ఆ తర్వాత 2016లో తెలుగులో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డాన్స్ షో డి జూనియర్స్ 1-2లో సదా న్యాయ నిర్ణేతగా చేసింది. ఇక ఆమె చివరిగా టార్చ్ లైట్ అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా 2018లో విడుదలైంది. జయం సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తర్వాత విక్రమ్ సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె తెలుగులోనే కాక తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. జయం, నాగా, లీలా మహల్ సెంటర్, దొంగ దొంగది, చుక్కల్లో చంద్రుడు, అపరిచితుడు వంటి ప్రముఖ చిత్రాల్లో నటించింది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా వివాహం అనే మాట ఎత్తకపోవడంపై పలువురు పలు కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య ఈ హీరోయిన్కి త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు రాసాగాయి. అంతేకాదు ఒక బిజినెస్ మ్యాన్ని చేసుకోనుంది అనే రూమర్స్ కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లిపై మరోసారి స్పందించింది హీరోయిన్ సదా.
సదా మాట్లాడుతూ పెళ్లికి నేను వ్యతిరేకిని కాదు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సొసైటీ ఊరుకోదు అనే మాటలకు నేను పూర్తి వ్యతిరేకిని. ఎవరికైతే మనసు హ్యాపీగా ఉండి వివాహం చేసుకోవటానికి సిద్ధమవుతారో అప్పుడే వివాహానికి సిద్ధమవ్వాలి. అంతే తప్ప ఎవరి కోసమో పెళ్లి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదనేది నేను నమ్ముతాను. అలాగే వైవాహిక బంధంలో ఏదైనా గొడవలు వస్తే విడిపోవడం కూడా కరెక్టే అంటూ సదా తెలిపింది. ఇకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ పై తనకు నమ్మకం లేదని తెలిపింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, ఇక తాను కూడా మనసుకు నచ్చిన వాళ్ళు దొరికి వాళ్ళతో తన జీవితం బాగుంటుంది అనిపిస్తే వివాహానికి సిద్ధమవుతానని, అంతేకాని ఎవరో ఒక తెలియని వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోలేను అంటూ కూడా స్పష్టం చేసింది సదా. ఇక అలాగే తాను మాట్లాడుతూ ప్రస్తుతం నేను ఈ లైఫ్తో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఎవరో కొత్తగా నా జీవితంలోకి వచ్చి ఇంకా ఏదో ఆనందాన్ని నాకు ఇస్తారు అంటే అది నాకు అవసరం లేదు అంటూ కూడా సదా తెలిపింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. నితిన్ తేజ కాంబినేషన్లో తెరకెక్కిన జయం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈమె తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వెళ్ళవయ్యా బాబు వెళ్ళు అంటూ అప్పట్లో ఈమె చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈమె సదాని ఎవరైనా ఇమిటేట్ చేయాల్సి వస్తే ఈ డైలాగ్తోనే ఇమిటేట్ చేస్తారు, అంత పాపులర్ అయ్యింది అన్నమాట. ఈ సినిమా తర్వాత ఆమె చేతికి ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేయకుండా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ను ఏర్పరచుకుంది. రీసెంట్గానే ఆమె తేజ దర్శకత్వంలో తెరకెక్కిన అహింస అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాతో పాటుగా ఆమె పలు టీవీ షోస్కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తనదైన అభిప్రాయం చెప్పుకొచ్చింది. మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సదా సమాధానం చెప్తూ పెళ్లి చేసుకోలేదు కాబట్టే నేను ఇంత సంతోషంగా ఉంటున్నాను. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ మొత్తం పోతుంది. నాకు వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం, జంతువులు అంటే ఎంతో ఇష్టం. నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అడవికి జంతువులతో కాలక్షేపం చేస్తుంటాను. పెళ్లి చేసుకుంటే ఇలాంటివన్నీ కుదరదు కదా. మన మనసుల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆ అర్థం చేసుకునే మనిషి దొరకడం చాలా కష్టం. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్న వాళ్ళందరూ విడిపోతున్నారు. అందుకే పెళ్లి చేసుకోవటం ఎందుకు, విడిపోవటం ఎందుకు అని వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్నాను. మొగుడు కంటే పశువులు బెటర్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ సదా మొట్టమొదటిగా తెలుగులోనే జయం అనే సినిమా చేసింది. ఇందులో నటన పరంగా, అందం పరంగా మెప్పించిన ఈ చిన్నది మంచి గుర్తింపు అందుకుంది. అంతే, ఇక టాలీవుడ్లో వరుసగా ఆఫర్లు దక్కించుకొని సత్తా చాటింది. ఇలా టాలీవుడ్లోని స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇలా ఎన్నో సినిమాలు చేసి సదా టాలీవుడ్లో స్టార్ స్టేటస్ను అందుకుంది. ఆ భాషల్లోనూ వరుసగా స్టార్డమ్ను సొంతం చేసుకున్న తర్వాత హీరోయిన్ సదా జయం రీమేక్తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సూపర్ హిట్గా నిలిచింది. అనంతరం మోనాలిసా అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అలాగే నోవెల్ అనే మూవీతో మలయాళంలోకి అడుగుపెట్టింది. ఇలా సదా సౌత్ ఇండియా మొత్తంలో తనదైన మార్క్ను చూపించింది. ఇప్పుడు అలాంటివేగా చాలా కాలం పాటు ఏకదాటిగా సినిమాలు చేసినా ఈ మధ్య కాలంలో హీరోయిన్గా పెద్దగా అవకాశాలను అందుకోవడంలో సదా విఫలమవుతోంది. ఈ మధ్యన అహింస, ఆదికేశవ మూవీలు చేసింది. అలాగే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే హలో వరల్డ్ సహా పలు వెబ్ సిరీస్లను చేసింది. బుల్లితెరపై సందడిగా
గతంలో మాదిరిగా సినిమాల్లో ఆశించిన రీతిలో సందడి చేయకున్నా బుల్లితెరపై మాత్రం సదా ఓ రేంజ్లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య ఢీ షోలో మెరిసిన ఈ బ్యూటీ ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన బీబీ జోడీ షోకు జడ్జ్గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే అదే ఛానల్లో వచ్చిన నీతోనే డాన్స్ సీజన్ 2లో హల్చల్ చేసింది. పెళ్లి పుకార్లపై స్పందన. హీరోయిన్ సదా కొంతకాలంగా కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి గురించి ప్రస్తావించింది. ఈ సందర్భంగా తన జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పట్లో లేదు అని ఈ క్యూట్ హీరోయిన్ తేల్చి చెప్పేసింది. ప్రేమ పెళ్లి అంటూనే తాజా ఇంటర్వ్యూలో సదా ప్రస్తుతం నేను సింగిల్గా ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను, ఈ ఫ్రీడమ్ పోతుందనే పెళ్లి చేసుకోలేదు, దీనికి తోడు నచ్చిన వ్యక్తి దొరకకపోవడంతో ఇంట్రెస్ట్ రాలేదు, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదు, ఎప్పటికైనా నేను ప్రేమ పెళ్లినే చేసుకుంటాను, మనసుకు నచ్చిన వ్యక్తి వచ్చిన తర్వాతనే 7 అడుగులు నడుస్తాను అంటూ స్పష్టం చేసింది సదా.